ఓం నమో నారాయణాయ నమస్వాయ. మహాభారతంలో మనం నిన్న ఆదిపర్వం గురించి ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా. ఈరోజు సభాపర్వం ప్రాశస్త్యం వచ్చేసి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఈ పర్వం పేరు సభాపర్వం. ఇందులో రెండు ప్రధాన సభలు ఉన్నాయి. ఒకటి మయాసురుడు నిర్మించిన మయసభ, రెండవది శకుని మోసన నిలయమైనటువంటి మణిమయ సభ. మొదటిది నాయకుని వైభవానికి, రెండవది ప్రతినాయకుని ప్రాభవానికి ప్రతీకలు. అందుకే ఈ పర్వం మహాభారత వృక్షానికి అంకురారోపణం అయింది. ముందుగా ఈ పర్వంలో ధర్మజునికి నారదుడు చేసినటువంటి రాజనీతి బోధ ప్రత్యక్షమవుతుంది. ఇది నిష్కపటమైనది. రామాయణంలో త్యాగసినటువంటి రాముడు భరతునికి చేసిన నీతి బోధ వంటిది. ఇది నాయకుని ఆధ్యాత్మిక విజయానికి తోడ్పడింది. ఇటువంటి నీతి బోధయే ధృతరాష్ట్రునికి కనికుడు చేశాడు. అది కపటమైనది, కనిక నీతి. అది మీకు చెప్పే కదా, ధృతరాష్ట్రుడు పాండవులు చూసి భయపడిపోతూ కనికుడిని పిలిచి అడుగుతాడు, పర్లేదా వీళ్ళ వల్ల నాకు ఇబ్బంది ఏం రాదంటే, వద్దు బాబు అన్నట్టుగా మొత్తం ధరణి చెప్తాడు కనికుడు. కనిక నీతి ఎంత ప్రమాదకరం అని చెప్పినప్పుడు అది కపటమైనది. అది లాక్షాగృహ దానానికి దారితీసింది. ధర్మరాజు ఆధ్యాత్మిక విజయం ధర్మరాజు యొక్క ఆధ్యాత్మిక విజయం జరాసంధుని భంజించింది. దానికి నీతి కృష్ణుడు, సామర్థ్యం అర్జునుడు, బలం అన్నప్పుడు భీముడు రూపుదాల్చి సాయపడ్డాయి. దానితో నీతి సామాజిక బలాలతో దిగ్విజయం చేశాడు ధర్మరాజు. ఇందులో వ్యాసుని యొక్క దేశభక్తి కూడా ప్రస్ఫుటమవుతోంది. తమ్ముల సాయంతో దిగ్విజయం చేసి ధర్మరాజు రాజులందరినీ జయించి రాజసూయం చేసి దైవ స్వరూపుడైనటువంటి కృష్ణుని పూజించి వశపరుచుకున్నాడు. కృష్ణుడు కూడా ఈ మొదటి సభను దుష్ట శిక్షణకు వేదికగా ఉపయోగించుకున్నాడు. ఇక్కడనే భీష్ముడు శ్రీకృష్ణుని యొక్క శక్తియుక్తులను వివరిస్తూ భక్తులు కనువిప్పు కలిగించాడు సుమారు 700 శ్లోకాలతో. భగవద్గీత కూడా నాకు తెలిసి 700 శ్లోకాలే. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ భగవద్గీత అని ఏదైతే చెప్తాడో అవి, అండ్ భాగవతం ఆయన గురించి ఏదైతే చెప్తారో అవన్నీ కూడా ఇక్కడ భీష్ముడు మరలా వివరిస్తాడు ఇక్కడ. బట్ ఎందుకు ఏ సినిమాలలో కూడా నేను ఇటువంటిది వినలేదు, బట్ ఇందులో వచ్చింది. రెండవది జ్యోత సభలో ధర్మజుని యొక్క ప్రాభవము, ద్రౌపది వస్త్రాభరణము వివరించబడినాయి. దీనితో భక్తులకు భగవంతుడు వశుడవుతాడని వ్యాస మహర్షి వ్యంగ్యరీతిలో బోధించాడు. మానవుల యొక్క మనసులలో మెదలే శిష్టభావాలకు దుష్టభావాలకు పరిణితి ఎలా ఉంటుందో, దాన్ని దైవం ఎలా మలుస్తాడో చెప్పినటువంటి పర్వం ఈ సభాపర్వం. మానవులు కలిగే ఉత్థాన పతనాల స్వరూప స్వభావాలను ధ్వనాత్మకంగా ప్రదర్శించినటువంటి పర్వం ఇది. ఉత్థాన పతనాలను ఒకే చోట చూపించి అన్ని చివరకు అంతర్మదన పూర్వకమైనటువంటి ప్రశాంతికి దారితీస్తాయని, అదే నిర్వేదమనే స్థాయి భావానికి అలవాలవని బోధిస్తుంది ఈ పర్వం. వ్యాస భగవానుడు భారత పరమార్థాన్ని భారతం చివరలో తన కొడుకునటువంటి సుఖ మహర్షికి చెప్పాడు. దీన్ని భారత సావిత్రి అంటారు. ఇది కేవలం 4 శ్లోకాలు. ఇవి ప్రతిరోజు బుద్ధిమంతులు ఉదయమే పఠిస్తారట. అసలు కనీసం ఒక్కసారి కూడా చదవలేదు, బట్ ఇప్పుడు ట్రై చేస్తా. మాతా పితృ సహస్రాని పుత్రధార శతాని చ సంసారేష్వానుభూతాని యాంతి యాశంతి చాపరే హర్షస్థాన సహస్రాని భయస్థాన శతాని దివసే దివసే మూఢం అవిశంతి నా పండితం ఊర్ధ్వ బాహుర్రోమషి క్షమించాలి ఊర్ధ్వ బాహుర్వి రోమ్యేష నా చ కచ్చిన్నోతి మే ధర్మధర్మత్స కామత్స స కిమర్థం నా సేవతే నా జాతు కామాత్ నా భయాత్ నా లోభాత్ ధర్మం చదేత్ జీవితశాపి హేతో ధర్మో నిత్యః సుఖదుఃఖే త్వన్నిత్యే జీవో నిత్యః హేతురస్య త్వనిత్యః. ఇదండి ఈ రోజుతో మనం మొత్తం నాకు 7 బుక్స్ ఏమో వచ్చినాయి. అందులో పార్ట్ 1 అన్నట్టు ఈరోజు ఈ ఆది సభాపర్వాలకు ముగించేస్తున్నాను. రేపు మనం మహాభారతం వనపర్వం పార్ట్ 2 స్టార్ట్ చేద్దాం. నేను మరలా చెప్తున్నాను, ఈ మహాభారతం అన్నది నేను చదువుకుంటూ నేను ఈరోజు ఏదైతే చదువుకున్నానో అది ఇక్కడ వాయిస్ ఫార్మాట్లు ఇస్తున్నాను తప్ప కొత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నదైతే కాదు. ఫ్లోలో ఏదన్నా చెప్పాల్సి ఉంటే 2-3 అంశాలు చెప్తాను. నా కోసం నేను చదువుకుంటూ ఇక్కడ వాయిస్ ఫార్మాట్లో చెప్తున్నదే ఈ ఇస్తున్నటువంటి వీడియో సిరీస్ అంతా కూడా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.